పొంగులేటి ఇలాకాలో నీళ్ల గోస 5 నెలలుగా రాని మంచినీళ్లు పట్టించుకొని అధికారులు బిందెలతో రోడ్డెక్కిన మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం పైనపల్లి గ్రామం తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. శుక్రవారం తాగునీరు రావట్లేదని మైనంపల్లి గ్రామస్తులు హైవేపై బిందెలతో వచ్చి రాస్తారోకో నిర్వహించారు. 5 నెలల నుండి తమకు మంచినీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వద్దకు పలుమార్లు వెళ్లామని వాళ్ళు పట్టించుకోవడం లేదని అన్నారు. పంచాయతీ సెక్రటరీని అడిగితే తమను ఎవరు పట్టించుకోవడం లేదని, ₹1,00,000 ఇస్తే నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేస్తామని అంటున్నాడని చెప్పారు. మంత్రి పొంగులేటి వచ్చినప్పుడు కూడా సెక్రటరీకి చెప్పామని అన్నారు. ఆయన కొడుకు ఓ కేసులో ఇరుక్కున్నాడు. ఆయన కొడుకింట్లోనేమో కస్టమ్స్ వాళ్ళు సోదాలు చేస్తాను. ఇక ఆయనేమో అక్కడ ఢిల్లీలో సోనియా గాంధీ చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేస్తాను. మీరేమో రోడ్డు మీద నిరసనలు చేస్తారు. పొంగులేటిని గెలిపిస్తారు. ఓటుకి ఎంత ఇచ్చుంటాడు? 5,000 10,000 ఇచ్చుంటాడా? పొంగులేటిని గెలిపిస్తారు. పొంగులేటిని ఎక్కడి పొంగులేటి? ఏం పనులు చేసిన పొంగులేటి? ఈ ఖమ్మం ప్రజలే డేంజర్ ప్రజలే. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేరు, వీళ్ళు తెలంగాణ పార్టీలకు ఓట్లేరు, వీళ్ళు తెలంగాణ నాయకులను విశ్వసించరు, వీళ్ళు ఆంధ్ర నాయకుల చేతిలో ఉన్న తెలంగాణ నాయకులను వీళ్ళు విశ్వసిస్తారు. గంత ఉద్యమం జరిగితే 2014లో పోటీ చేస్తే రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ గెలిస్తే ఖమ్మంలో ఒక సీటు గెలవదు టీఆర్ఎస్. 2018లో కూడా రాష్ట్రం అంతా విజృంభణ, బీఆర్ఎస్ విజృంభణ ఉంటే అదే మళ్ళీ ఖమ్మంలో ఒక సీటు కూడా గెలవదు. ఇక ఇప్పుడు అంటే సరే అంత వేడి వాడిల్నే గెలవలే, ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది? కాబట్టి వీళ్ళు ఎటువైపు ఉన్నట్టు వీళ్ళు నాకు అర్థమైతే లేదు. పైసల వైపు ఉన్నట్ట, తెలంగాణ వైపు ఉన్నట్ట, తెలంగాణ నాయకత్వం వైపు ఉన్నట్ట. ఇప్పుడేమో నీళ్ళ కోసం కోసలు పడతాను. పోర్రి ఈ బిందెలన్నీ పట్టుకొని పొంగులేటి ఇంటికి పోర్రి. పోయి అయ్యా కొన్ని నీళ్ళు పోయి అయ్యా అని వాళ్ళ ఇంటి ముందట నిలబడి, ఇక దొరల ఇంట్లో ముందట ఎట్లా నిలబడతారు? గట్ల నిలబడు. పొంగులేటి మానవతావాది. పొంగులేటి ఇంటికి పోతే కూసోబెట్టి తిండి పెడతారు. ఇప్పుడు కూసోబెట్టి నీళ్ళు ఇవ్వని అడుగురు. అన్ని దొంగ మాటలు. పొంగులేటి రాజకీయ పెట్టుబడిదారుడు అంతే, అంతకంటే ఏం లేదు. తెలంగాణ ఉద్యమకారుడు కాదు, నా మానవతావాది కాదు, ఏది కాదు. పైసలు ఉన్నాయి, ఆ పైసలు ఎవరైనా గుప్పుతాడు పైసలు ఉన్నప్పుడు. గదే పని చేసిండు పొంగులేటి. 100 కోట్లు ఉన్నోనికి ₹10 ఇచ్చుడు పెద్ద కష్టమా? ఇక ₹10 ఇచ్చే వరకు మంచోడు, ₹10 ఇవ్వకపోతే షెడ్డోడు. గట్టుంటది అన్నట్టు ఈ ఓటర్ల కథ. ఇక పొంగులేటి ఇలాకాలో బిందెలతోటి మహిళలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఈ గోస పడతాను. పొంగులేటి ఏమో ఢిల్లీలో పడ్డాడు.